అది మీరు విజయవాడలో ఉన్నారు. కృష్ణలంక అనే ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వీటిని నియంత్రించి తొక్క తీసి నార తీసి ఇలా రకరకాల ప్రయోగాలు చేసి పూర్తి కంట్రోల్లో పెట్టిన సిఐ నాగరాజు లాంటి ఒక ఉన్నతమైన అధికారిని అలా రోడ్డును పడేయటం కరెక్టేనా అని చెప్పేసి కొవ్వొత్తులు ఇంకా ఏముంటే అవి వెలిగించి రోడ్డు మీద ప్రదర్శనలు చేశారు అక్కడ మొన్న ఈవినింగ్. నిన్నైతే నూడిల్ బండోళ్ళు ఈరోజు ఇంత వ్యాపారం చేసుకుని ఇంటికి ₹100 మేము తీసుకెళ్ళగలుగుతున్నామంటే వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు నాగరాజు గారు. ఒక మాట చూద్దాం, ఎందుకంటే అది నేరుగా వాళ్ళు చెప్పింది, నేనేం కల్పించి చెప్పింది కానీ నేరుగా వాళ్ళు చెప్పింది చూసి మీ దగ్గరకు వస్తాం. పీసీఆర్ ప్లే చేయండి. సార్ నా పేరు గుండు రాము, విజయవాడ. మన సిఐ నాగరాజు గారు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు సాధారణ నూడిల్స్ బళ్ళకు కూడా ఆయన ఈ రోజున దేవుడు అయ్యాడు. చాలామంది ఆయన గురించి స్పందిస్తున్నారు. అలాంటి మహానుభావుడిని ట్రాన్స్ఫర్ చేయటం అలాగే సస్పెండ్ చేయడం అనేది బాధాకరం అని చెప్పి కొంతమంది చెబుతున్నారు. అందులో ఒక నూడిల్స్ బండి వ్యక్తి తన ఆవేదనని సీఏ గారు వెళ్ళిపోవడంతో మాకు చాలా లోటు అని చెప్పి తెలియజేస్తారు. ఒక్కసారి ఆ వ్యక్తితో మీరు మాట్లాడండి. సార్ మీ వల్ల మేము చాలా సంతోషపడ్డాము. చాలాసార్లు ఎంతమంది రౌడీ నా కొడుకులు బేడి బ్యాచ్ నా కొడుకులు డబ్బులు ఇవ్వకుండా తినేసి వెళ్ళిపోయారు. చాలామంది ఉండేవారు రౌడీజం బేడి బ్యాచ్ ఇలా అన్నారు. మీరు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయారు అని అదే సస్పెండ్ చేశారు అన్నారు. మేము చాలా బాధపడుతున్నాం సార్. మీ వల్ల మీలాంటి అధికారులు ఉన్నారనుకుంటే మేము చాలా బాధపడతాం. మీలాంటి వాళ్ళు అందరికీ మేము సపోర్ట్ ఇస్తాం సార్. మీరు నెంబర్ 1 సార్, నెంబర్ 1 పల్లవరాజు గారి తర్వాత మీరే సార్ నెంబర్ 1. కాదంటే నేను తెలుసు కాదు సార్. కావాలంటే బండి వదిలి సరిపోతా సార్. మీరు తప్పు కాదు, కరెక్ట్. అలాంటి నా కొడుకులు ఉండకూడదు సార్. కలిసి చంపారు సార్. ఇంకో అలాంటి 10 మందిని చంపించిన నాలుగు సపోర్ట్ ఇస్తాం సార్. వెంకటేష్ గారు, ప్రజాగ్రహం, ప్రజల ఆవేదన, సిఐ నాగరాజుకి మద్దతుగా ఇంతగా సమీకరణ జరుగుతుంటే మీరందరూ ఏంటండి ఆయన్ని క్రిమినల్ అంటారు? ఎలా అంటారండి? వెరీ గుడ్ మార్నింగ్ 99 వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకందరికీ, సోదరిమణులకందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇది ముందుగా ఒక విషయం చెప్పాలి. విజయ్ కిరణ్ గారు ఇందాక నుంచి అంటున్నారు చిన్నపిల్లని రేప్ చేశాడు, లేదంటే పోక్సో కేసు ఉంది. సార్ పోక్సో కేసులో అతనికి ఎక్విట్లు వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి. ప్రభుత్వం కేసు ఓడిపోయి అతని కేసు గెలిచాడు. పోక్సో కేసులో నిందితుడు కాదు. మీరు దయచేసి కరెక్ట్ చేసుకోండి. ఫస్ట్ 2017 అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అతని మీద పోక్సో కేసు కట్టబడింది. ఈరోజు ఆ కేసులో అతను అపరాధి కాదు అని చెప్పేసి కోర్టు నుంచి తీర్పు వచ్చింది. కోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు ఒక చనిపోయిన వ్యక్తి మీద అతను పోక్సోలో నిందితుడు, పసిపిల్లని రేప్ చేశాడు, మానభంగం చేశాడు, ఇలాంటి పరుషమైనటువంటి ఏమండి చనిపోయాడని మీరు విచారణ చేస్తారా అంటున్నా, మీరు రిపోర్ట్ ఇస్తున్నారా అంటున్నా. మరి చనిపోకపోతే ఎందుకు మీరు బిఎన్ఎస్ యాక్ట్ లో ఉన్నటువంటి 103 సెక్షన్ పెట్టి విచారణ? 103లో ఏముంది చదవండి. లాయర్ గారే కదా మీరు లాయర్ గారే కదా. 103 ఏం చెప్తుంది? ఏం చెప్తుంది చూడండి సార్. లాయర్ గారే కదా. చనిపోయాడనే అనుమానం. 103 అనుమానం ఏంటి? 103 తీయండి సార్. ఈ రోజు వరకు బస్ స్టాండ్ లో కానివ్వండి, రూమ్ నెంబర్ 302 సంబంధించినటువంటి హోటల్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానివ్వండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఈ చేతగాని ప్రభుత్వం అలా ఒక రకంగా సీసీ ఫుటేజ్ విచారణ ప్రాథమిక దశగా ఉండగా మీరు బురద చల్లడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. బుద్ధి లేని మాటలు మాట్లాడకండి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి పరామర్శించారు అని అంటే బాధితులు అని అంటే బాధితులు ఎవరండి? ఎవరైనా వెంకటరెడ్డి గారో వెంకటేష్ గారో తీసుకెళ్తే బాధితులు అనాలి. ప్రభుత్వమే తీసుకొచ్చి స్పాన్సర్డ్ స్కీమ్. ఈ రోజు అనేక రకాలైన పత్రికల కథనాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి ఏం చెప్తున్నాయి? అతన్ని చంపేశారు అని చెప్తున్నాయి. లేదు మేము చంపలేదని ఇంట్లో కూర్చున్నాడు కదా నాగరాజు గారు, నిన్న కూడా ఇంట్లో ఉన్నాడు కదా. ఎందుకు మీరు అతన్ని అదుపులోకి తీసుకోలేదు? అదుపులోకి తీసుకుని ఒక్క మాట చెప్పించవచ్చు కదా ప్రభుత్వం.
ఎస్ అతను చనిపోలేదు, అతను బాగానే ఉన్నాడు, 29వ తారీఖున హైకోర్టులో అతన్ని ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలండి? ప్రభుత్వం చెప్పింది కదా 29వ తారీఖు వరకు ఆగమని అంటోంది కదా. వెంకటేశ్వర ఒక్క నిమిషం. అసలు ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? ఒక వ్యక్తిని తీసుకెళ్తే 24 గంటలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. మేము 29 ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడానికి కూడా రైట్ లేదు. మీరు అరెస్ట్ చేశారు. నో సార్, పోలీస్ కస్టడీలో ఉండుంటే అతను 24 hours పారిపోయాడని కదా, భయానికి పారిపోయాడు. రేపు 29 వస్తాడు, ఆగండి. అప్పటిదాకా ఎందుకు 29 ఎక్కడ కృష్ణానదిలోంచి లోపల తీసుకోవాలి, అప్పుడు దాకా దాక్కున్నాడు. విశ్వసిస్తానండి. ఎస్ పోనీ ఆ విషయమైనా ప్రభుత్వం వైపు నుంచి చెప్పండి. భయానికి పారిపోయాడు, మేము 29వ తారీఖున పట్టుకొస్తామని ప్రభుత్వం నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే మార్కాపురం నుంచి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కదా. ఈ రోజు అనేక మంది లాయర్లు రోడ్డెక్కి పోరాటం చేస్తుంటే ఇక్కడ కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు కానివ్వండి, హైరార్కీలో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి ఈ రోజు పత్రికా సమాజం కోడేకొస్తుంది. ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇలాంటి అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా అతను చనిపోయాడు, అతన్ని చంపబడ్డాడు అని చెప్పి ఒక రౌడీ షీటర్ ని ఎలిమినేట్ చేయడమో లేకపోతే ఎన్కౌంటర్ చేయడానికో లేకపోతే మరొకదానికో ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ అతని కస్టోడియల్ టార్చర్ పెట్టిన విధానం, ప్రైవేట్ హోటల్స్, బస్ స్టాండ్ లో అతని శవాన్ని పడేసిన విధానం, అతని శవాన్ని ఖననం చేసిన విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సోషల్ ఎలిమెంట్స్ ఎవరిని కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరిని కూడా ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఏ పెద్ద మనుషులు కూడా వెనకేసుకొచ్చేటువంటి విధానం కాదు. కాకపోతే ఇలా చేసుకుంటా వెళ్తే రేపొద్దున మీరవుతారు విక్టిమ్స్, మీరవుతారు రేపొద్దున నేనవుతాను. ఇది తప్పు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు కాదు ఇవి. మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో చట్ట ప్రకారం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. దానికి వీళ్ళు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టి ఇందాక మీరు చూపించిన బయటలో ఎవరో ఒక ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న రిటాలియేషన్ ఉన్నాడు. అతను జనసేన కార్యకర్త. పొద్దున్నే వెళ్ళి సామినేని ఉదయ్ భాను గారితో ఒక లేడీ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తుంది. సాయంత్రానికి మళ్ళీ సిఐ నాగరాజుకి అనుకూలంగా నినాదాలు ఇస్తుంది. ఏంటండి ఇది? ఈరోజు చనిపోయిన వ్యక్తి, అతని కుటుంబంతో బేరసారాలు ఆడినటువంటి పార్టీ ఎవరు? అతని మేనమామ బయటకు వచ్చి కుక్కల్ని ఇన్ఛార్జిగా పెట్టారు మీరు, కాబట్టి మీ దాకా రాలేకపోయాం మేము అని చెప్పినటువంటి పరిస్థితి ఏ పార్టీకి సంబంధించింది? ఈ రోజు మీరు తీసుకుంటున్న ప్రతి బైట్ లో వెనకాల ఏ పార్టీ ఉంది? ఈ రోజు ముఖ్యమంత్రి వచ్చి బాధితులుగా గుర్తించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు చెప్తారు. జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? రౌడీ ఎలిమెంట్స్ అని చెప్తారు. ఎస్, రౌడీ ఎలిమెంట్సే, నేనేం కాదనట్లేదు. అతని మీద రౌడీ షీట్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో 15 కేసులు కట్టబడినాయి అతని పేరు మీద. అయినప్పటికీ